హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈ రోజు మన వీడియోలో గుత్తి వంకాయ కర్రీని పర్ఫెక్ట్గా ఎన్నిసార్లు చేసినా సేమ్ టేస్ట్ వచ్చేలా సూపర్ టేస్ట్తో ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ కర్రీని ప్లెయిన్ రైస్లోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి, రుమాలి రోటీలోకి, బిర్యానీలోకి ఇవన్నీ ఎందుకండి, ఉట్టి కర్రీని కూడా తినేయొచ్చు, అంత బాగుంటుంది. ఈ కర్రీని చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ ఇంత ఈజీ అండ్ సింపుల్ అని తెలిసాక అస్సలు చేయకుండా ఉండలేరు. ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. దీనికోసం ముందు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం రండి. స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని 3 టీ స్పూన్స్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని 6 జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. చివరిలో ఇందులోకి 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా వేయించుకోవాలి. ఒకవేళ ఈ మసాలా దినుసులు అనేవి మాడిపోతే కర్రీ చేదుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత అన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కొబ్బరి పొడి ప్లేస్లో ఎండు కొబ్బరిని అయినా వేసుకోవచ్చు, కానీ ఎండు కొబ్బరిని వేసుకునేటప్పుడు మీరు మసాలా దినుసులతో పాటు వేయించుకొని వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటితో పాటు అల్లం వెల్లుల్లి రెబ్బల్ని, నిమ్మకాయ సైజ్ అంత చింతపండును, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కొన్ని వాటర్ని పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో వాటర్ పోసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని వంకాయలని వాటర్లో వేసుకోవాలి. ఇలా ఉప్పు నీటిలో వంకాయలు వేయడం వలన వంకాయలు అనేటివి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. మీరు కావాలి అంటే నార్మల్ వాటర్ ప్లేస్లో బియ్యం కడిగిన నీళ్ళల్లో అయినా ఉప్పును వేసుకొని వంకాయలని వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వంకాయలని ఇలా మధ్యలోకి 4 వైపులా చేసుకోవాలి. ఇలాగే అన్నీ కట్ చేసుకొని ఉప్పు నీటిలో బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని ఇలా స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయల్లోకి ఇలాగే స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మనం స్టఫ్ చేసుకున్న మసాలా వంకాయల్ని అన్నీ వేసుకోవాలి. వంకాయల్లోకి స్టఫ్ చేసుకున్న తర్వాత మసాలా మిగిలిపోతుంది కదా, మిగిలిన మసాలాని కూడా పైన ఇలా వేసుకొని 4 లేదా 5 పచ్చిమిరపకాయలని మధ్యలోకి విడుచుకొని వేసుకోవాలి. మిరపకాయలని కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నుండి 15 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టిన దాంట్లోనే వాటర్ని పోసుకొని మొత్తం ఒకేసారి కాకుండా ముందు కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకుని చల్లుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఉంటుంది. కలుపుకొని కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీని చూస్తుంటేనే నోరు ఊరుతుంది, తింటే మామూలుగా లేదు అసలు. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.